హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 3. మీనా మళ్ళీ అక్కడికక్కడే కూర్చునిపోయింది. అయ్యో దేవుడా అంటూ నడుముని పట్టుకుని బాధగా అరిచింది. నడుం చాలా నొప్పిగా ఉంది. ఆ రాక్షసుడు ఇలా పట్టుకున్నాడు, మళ్ళీ తోసేశాడు. కనీసం మనసాక్షి ఉందా ఇతనికి? అయ్యయ్యో, మనసాక్షి గురించి మాట్లాడితే మళ్ళీ నా మెడ పట్టుకుంటాడేమో ఈ రాక్షసుడు. ఎందుకైనా మంచిది కాస్త నిశ్శబ్దంగా ఉండిపోదాం. మనకెందుకో అనవసరమైన గొడవ అంటూ తనలో తానే గొనుక్కున్న మీనా అయ్యో అమ్మా భరించలేకపోతున్నాను అంటూ నెమ్మదిగా లేచింది బాధతో. నడుముని పట్టుకుని కుంటుకుంటూ వెళ్ళి సోఫాపై ముడుచుకుని పడుకుంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన రావణ్ సోఫా దగ్గరికి వెళ్ళి మీనాని చూశాడు. ఆమె ఎప్పటికీ గాఢ నిద్రలో ఉండడం గమనించి కొన్ని నిమిషాల పాటు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ఏదో తెలియని ప్రేరణతో ఆమె తలను నిమరాలి అనిపించింది. చెయ్యిని ఆమె వైపుకు చాపాడు. అదే క్షణంలో అతని కళ్ళ ముందు ఈ కర్షితో గడిపిన జ్ఞాపకాలు మొదలయ్యి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది గంభీరంగా. ముఖంలో మళ్ళీ కోపం, ఆవేదన కలగలిపిన కఠినత చోటు చేసుకుంది. వెంటనే తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్న టేబుల్ని గట్టిగా పిడికిలితో కొట్టాడు. అతని బలమైన దెబ్బకు ఆ టేబుల్ ముక్కలే చల్లా చెదురయ్యింది. ఆ శబ్దానికి మీనా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఏమైందో అర్థం కాక కంగారుగా లేచి చూసింది. ఏయ్ ముందులే అంటూ రావణ్ అరిచాడు. అతని కోపానికి మీనా కాస్త భయపడి లేచి నిలబడింది. వెంటనే రావణ్ ఆమెను పట్టుకుని ఈడ్చుకుంటూ గది బయటకు తీసుకొచ్చేశాడు. గది గుమ్మం దగ్గరకు రాగానే ఆమెను బయటికి తోసి తలుపును డబ్బమని మూసేశాడు. అప్పటికే నడుము నొప్పితో బాధపడుతున్న మీనా అతను మళ్ళీ కిందకి తోసేయడంతో నొప్పిని తట్టుకోలేకపోయింది. అమ్మా అని అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోయింది. ఎంతసేపు అలాగే పడుకుని ఉందో పాపం ఆమెకే తెలియలేదు. ఎలాగైనా లేవాలని ప్రయత్నించినా ఆమె వల్ల ఏమాత్రం కదలడం కాలేదు. నొప్పి తీవ్రతతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఆకలి కూడా ఒకవైపు కడుపును మెలిపెడుతుంది. చివరికి నెమ్మదిగా పాకుతూ వెళ్ళి దగ్గరలో ఉన్న గోడకు ఆనుకుని కూర్చుంది. అలా కూర్చున్నట్టుగానే అలసటతో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. ఇక గదిలో ఉన్న రావణ్ మనసులోనే కోపం అగ్ని పర్వతంలో ఉప్పొంగుతుంది. నన్నే మోసం చేశావు కదా హర్షి, దానికి నీకు తప్పకుండా శిక్ష ఉంటుంది. ఈ రావణ్ను మోసం చేసినందుకు నీకు తగిన శిక్ష విధిస్తాను. నన్ను నమ్మించి నా ప్రేమను నాశనం చేసినందుకు నువ్వు తగిన మూల్యం చెల్లించాల్సిందే అంటూ అతను మనసులో ఆవేశం రగులుతూనే ఉంది. రావణ్ జీవితంలోనే నమ్మక ద్రోహం అనే మాటకే చోటు లేదు. నిన్ను అంత త్వరగా నేను వదిలిపెట్టను. ఈ రావణ్ విభేశ్వర్ మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాల్సిందే నువ్వు అంటూ కోపంతో ఆ గది మొత్తం కంపించేలా గర్జించాడు రావణ్. ఇక వైన్ సీసాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా నోటి కానించి గడగడా తాగేశాడు. అతని కోపానికి కారణమైన హర్షి మాత్రం మరో గదిలో కన్నీళ్లతో కరిగిపోతుంది. మరంత ప్రేమించిన రావణ్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో చూద్దాం. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం వాచిపోయింది. జుట్టంతా చెదిరిపోయి చూడటానికే జాలిగా కనిపిస్తుంది. ఆమెను ఓదార్చడానికి అక్కడ ఎవరూ లేరు. అదే సమయంలో ఆమె గది తలుపు తెరుచుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆ అమ్మాయి ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని భుజంపై చేయి వేసింది. వెంటనే హర్షి తలెత్తి ఆమెను చూసి ఆమె గుండెలపై వాలిపోయి బోరున విలిపించింది. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగాలి రోసి? నేను ఎవరికి ఏం పాపం చేశాను? నా వీపీతో కలిసి సంతోషంగా జీవించాలని మాత్రమే అనుకున్నాను. అది తప్ప? కనీసం ఆ కోరిక కూడా నాకు దక్కకుండా పోయిందా అంటూ హర్షి కన్నీరు మున్నీరుగా విడిపించింది. ఆ మాటలు విన్న ఆమె స్నేహితురాలు రోసి, అంటే క్రిస్టీనా రోస్లిన్, ఆమెను ఎలా ఓదార్చాలో కూడా తెలియక ఆమె తలను నిమురుతూ అలాగే కూర్చుంది. తన స్నేహితురాలకి ఇలాంటి పరిస్థితి రావటం చూసి ఆమె మనసు బాధతో నిండిపోయింది. ఆ బాధను బయటకు కనిపించనివ్వకుండా దాచుకున్న రోజీ ఇక హర్షిను తన నుంచి కాస్త దూరంగా కూర్చోబెట్టింది. హర్షి, ఇక ఏడ్చే ప్రయోజనం లేదు. అసలు జరిగిన నిజం ఏంటో ఆయనకు చెప్పు. ఇక అక్కడికే వెళ్ళిపో. అదే నీకు మంచిది. నువ్వు నిజాన్ని ఇంకా దాచిపెడుతూ ఉంటే చివరికి అనవసరమైన సమస్యలు నీకే వస్తాయి అంటూ రోజీ తన ఫ్రెండ్కి సలహా ఇచ్చింది. ఆ మాటలు విన్న హర్షి బాధతో కూడిన చిరునవ్వు నవ్వింది. అది ఎప్పటికీ జరగదు రోసి. ఆ అవకాశం ఎప్పుడో చేజారిపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ రోజులను తిరిగి తీసుకురావటం సాధ్యం కాదు అంటూ నిస్సహాయంగా నవ్వింది. ఆ మాటలు విన్న రోజీ మరింత బాధపడింది. ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు?
తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏదీ మారదు. కనీసం మీ అమ్మ నాన్నల గురించైనా ఒకసారి ఆలోచించావా అర్షి? వాళ్ళు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అని రోసి బాధగా చెప్పింది. ఆ మాటలు విన్న అర్షి మాత్రం ఎదురుగా ఉన్న గోడనే శూన్యంగా చూస్తూ, నేను ఎంతసేపటి నుంచి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, నువ్వేమో ఇలా మౌనంగా ఉంటే మరి దాని అర్థం ఏంటి? ఏదైనా నోరు తెరిచి మాట్లాడు అంటూ రోసి హర్షికను కాస్త కుదిపింది. ఆమె వైపుకు తిరిగిన హర్షిక కన్నీళ్లతో, ఏం మాట్లాడమంటావే? ఇంతకంటే మాట్లాడి ఏం ప్రయోజనం? అంతా అయిపోయింది కదా. ఇక నా వల్ల కావడం లేదు రోసి. ఇన్నాళ్ళు నా జీవితంలో సంతోషం తప్ప మరేమీ తెలియదు. కానీ ఈ రోజు మాత్రం ఒకేసారి అన్నిటినీ కోల్పోయి బతుకుండగానే మరణ వేదనను అనుభవిస్తున్నాను. నేను ఎలాంటి జీవితాన్ని కోరుకున్నానో నీకు తెలుసు కదా. నా భర్తతో ఎలా సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కన్నానో నీకు తెలుసు కదా. కానీ ఈ రోజు నా పరిస్థితి చూసావా? ఆయనకు పూర్తిగా అసహ్యమైన వ్యక్తిగా మారిపోయాను. నాకు తెలుసు ఆయన నన్ను ఖచ్చితంగా ద్వేషిస్తూ ఉంటారు. ఆయనకు కోపం చాలా ఎక్కువ రోజీ. చిన్న విషయం జరిగినా చాలా కోపడతారు. అందులోనూ ఆయనకు అస్సలు నచ్చని విషయం ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం. ఇప్పుడు నేను ఆయనకు చేసింది కూడా అదే నమ్మక ద్రోహం. అందుకే ఆయన నన్ను ఎప్పటికీ క్షమించరు అంటూ హర్షిక కన్నీళ్లతో కరిగిపోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక రోజీ కూడా అయోమయంలో పడిపోయింది. సరే, అందుకని నువ్వు ఇలా పారిపోతూ దాక్కుంటూ ఉంటే అది పరిష్కారం అవుతుందా? అసలు ఏం జరిగిందో అందరికీ చెప్పాలి కదా. అప్పుడే ఈ ప్రాబ్లంకి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. నువ్వే తప్పు చేశావని అందరూ అనుకుంటున్నారు, కానీ నిజంగా జరిగిన విషయం ఏంటో, అందులో నీ తప్పు మాత్రం లేదన్న సంగతి ఎవరికీ తెలియదు హర్షి. నీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకే గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది అంటూ రోజీ ఆమె తలను నిమురుతూ చెప్పింది. హర్షిక ఒక్కసారిగా రోజీ ఒడిలోకి ముడుచుకుని పడుకుంది. నేను నీకు భారంగా మారానా రోజీ? నన్ను చూసుకోవటం నీకు కష్టంగా ఉందా? నేను కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అంటూ ఆమె ఒడిలో ముఖం దాచుకుని హర్షి బాధగా చెప్పింది. రోజీ వెంటనే ఆమె వీపుపై గట్టిగా ఒక దెబ్బ కొట్టి, పిచ్చిదానిలో మాట్లాడుకు హర్షి, నువ్వు నాకు అంటూ ఆమెను మందలించడం ప్రారంభించింది. భారంగా ఉన్నావా? ఎవరూ లేని అనాథగా ఉన్న నాకు స్నేహితురాలుగానే కాకుండా ఒక మంచి అక్కలా ఉండి నాకు దారి చూపించింది నువ్వే కదే. అలాంటి నిన్ను నేను ఎలా భారంగా భావిస్తాను? ఇంకొకసారి నీ నోటి నుంచి ఈ మాట వచ్చిందంటే తర్వాత నేను మనిషిలా ఉండను అంటూ రోజీ ఆమెను బాగా మందలించింది. ఆ తర్వాత హర్షికను మంచంపై పడుకోబెట్టి భోజనం తీసుకొచ్చి ఆమెకు తినిపించడం ప్రారంభించింది. వద్దు రోసి, వద్దు, నాకు ఆకలిగా లేదు, అసలు తినాలనే ఆలోచనే రావడం లేదు అంటూ హర్షిక నిరాకరించింది. ఇలాగే ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇప్పుడు నువ్వు తినకుండా ఉంటే మాత్రం జరిగిందంతా మారిపోతుందా ఏంటి? ఏదీ మారదు. ముందు భోజనం చేసి నీ శరీరాన్ని బలంగా ఉంచుకో. ఆ తర్వాత ఈ ప్రాబ్లం గురించి మనం ఆలోచిద్దాం అంటూ రోజీ ఆమెను ఓదార్చి బలవంతంగానైనా భోజనం తినిపించింది. చివరకు ఆమెను నిద్రపుచ్చి గది నుంచి బయటికి వచ్చింది. బయట ఆమె భర్త మార్షల్ ఆమె కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి రోజీ కూడా కూర్చుంది. ఇక ఆందోళనతో అతని భుజంపై వాలిపోవడంతో మార్షల్ ఆమెను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ఆమె తలను నిమురుతూ, నీ బాధ నాకు అర్థమవుతుంది రోజీ. త్వరలోనే మనం ఈ సమస్యను పరిష్కరిద్దాం. నేను ఎలాగైనా ఆర్వి అనేతో ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. వద్దు వద్దు, ఆయనకు చాలా కోపం. ఇప్పుడు ఖచ్చితంగా ఆమెపై విపరీతమైన కోపంతో ఉంటారు. మనం ఆమె గురించి మాట్లాడడం మొదలు పెట్టినా ఆయనకు తప్పకుండా కోపం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక ఆమె ఇంకా చిన్నపిల్లలాంటిదే. ఆమెకి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి అంటూ రోజీ కన్నీళ్లతో అతని చొక్కాను తడిపేసింది. ఇప్పుడే నువ్వు ఆమెకు ధైర్యం చెప్పావు, ఇప్పుడు నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? అన్నీ సర్దుకుంటాయిలే, మనం ఈ ప్రాబ్లంను పరిష్కరిద్దాం అంటూ మార్షల్ ఆమెను ప్రేమగా ఓదార్చాడు. నాకైతే ఈ సమస్య అంత త్వరగా పరిష్కారం అవుతుందని అనిపించడం లేదు. ఈమె ఇలా ఏడుస్తూ ఏడుస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే రేపు వాసు నాన్నగారు, అదవి అమ్మగారు వచ్చి అడిగితే మరి నేనేం సమాధానం చెప్పగలను? ఆమె నాకు చాలా ముఖ్యమైనది. నాకు ఆమె ఒక చిన్న పిల్ల లాంటిది, నా సొంత బిడ్డ లాంటిది అంటూ రోజీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ
గది తలుపు పక్కన దాక్కుని నిలబడి హర్షిక వింది. రోజీ తన గురించి అలా చెప్పడం విన్న క్షణంలోనే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. శబ్దం బయటికి రాకుండా నోటిని చేత్తో మూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకుంది. కన్నీళ్లతోనే నిద్రలోకి జారుకుంది హర్షి. హాల్లోని సోఫాలో కూర్చుని పూజా గదిలోనే కూర్చున్న తన భార్యను బాధగా చూస్తూ ఉన్నాడు ఇక్కడ వాసుదేవన్. అయితే అతని ముఖం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఇనుమును కరిగించి పోసినట్టుగా గట్టిపడి ఉంది. అతని మనసులో అగ్ని పర్వతంలా కోపం బాధ ఉప్పొంగుతున్నా దాన్ని ఎలా అదుపు చేయాలో తెలియక వాసుదేవన్ సతమతమవుతున్నాడు. ఎందుకు హర్షి, ఎందుకు నువ్వెలా ఎందుకు చేశావు? ఏదైనా ఉంటే నాన్నతో చెప్పుంటే నేను దాన్ని సరి చేసేవాణ్ణి కదా. ఇలా అందరి ముందు అబ్బాయిని అవమానించాల్సిన అవసరం ఏముంది? నువ్వు మా అమ్మాయివి కాబట్టి మాకు ఇది పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ నిన్ను నిజంగా ప్రేమించిన పాపానికి ఆ అబ్బాయికి నువ్వు ఎందుకింత పెద్ద శిక్ష విధించావు? ఏదైనా ఉండి నాన్నతో చెప్పుంటే నేను అన్ని సరి చేసేవాణ్ణి కదా. ఎందుకు ఇలా చేసావో అర్థం కాక లోపలే కుమిలిపోతున్నాను అని తన మనసులోనే బాధపడుతున్నాడు వాసుదేవన్, హర్షి వాళ్ళ నాన్న. సమయం గడుస్తున్నా తన భార్య పూజ గది నుంచి బయటికి వచ్చేలా కనిపించకపోవటంతో వాసుదేవన్ స్వయంగా అక్కడికి వెళ్ళాడు. దేవుడి విగ్రహం వైపుకు కన్నీళ్లతో శూన్యంగా చూస్తూ కూర్చున్న తన భార్య అదవి భుజంపై చేయి వేశాడు. ఇంకెంతసేపు ఇలా కూర్చుంటావు? అది ముందు లేచి బయటికి రా. ఏం జరిగినా మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నువ్వెలా ఏడుస్తూ ఏడుస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా అని వాసుదేవన్ బాధగా అన్నాడు. అదవి తన కళ్ళల్లోని కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుని నెమ్మదిగా పూజా గది నుంచి లేచింది. వాసుదేవన్ ఆమె చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళు తయారు చేసే భోజనాన్ని ఆమెకు కొద్ది కొద్దిగా తినిపించడం ప్రారంభించాడు. తను వంట కూడా చేయలేకపోతుంది, అంత బాధలో ఉంది. నాకు ఆకలిగా లేదండి, వద్దు. ఇప్పుడు తినే పరిస్థితిలో నేను లేను. నేను కన్నా ఒక కూతురు ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదు. ఇంకో కూతురు ఇక జీవితంలో ఎలాంటి కష్టాలు పడబోతుందో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు నాకు భోజనం ఒకటే ముఖ్యమా ఏంటి అంటూ అదవి కన్నీళ్లతో తన భర్తను ప్రశ్నించింది. వాసుదేవన్ ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచి, ఇక్కడ చూడాది, సమస్య అంటూ ఒకటి ఉంటే దానికి తప్పకుండా ఒక పరిష్కారం కూడా ఉంటుంది అంటూ ఆమెను ఓదార్చడం ప్రారంభించాడు. ఆ పరిష్కారాన్ని మనమే వెతికి పట్టుకోవాలి. హర్షికి ఏమీ అయి ఉండదు. ఆమెను నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం నా బాధ్యత. ఇక మీనా గురించి నీకే తెలుసు. ఆమె హర్షిని బాగా చూసుకుంటుంది. ఎవరిని చూసి భయపడే మనస్తత్వం మీనాది ఏమాత్రం కాదు. ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం మీనాలో ఉన్నాయి. ఇక అది తెలుసు కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంది అంటూ వాసుదేవన్ మరొకసారి భోజనాన్ని ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్తాడు. ఇంక వేరే మార్గం లేకుండా అదివి ఆ ముద్దను తీసుకుంది. మీరు చెప్పేదంతా నా బుద్ధికి అర్థమవుతుంది, కానీ నా మనసుకు మాత్రం అంగీకరించడం లేదు. మనసులో ఒక మూలన భయం అలాగే ఉంది అంటూ కన్నీళ్లతో చెప్పిన అదవి పళ్ళెంలో నుంచి కొంచెం భోజనం తీసుకుని తన భర్త నోటి దగ్గరకు అందించింది. నేను తినకపోతే మీరు కూడా తినరని నాకు తెలుసు, ముందు మీరు తినండి అంటూ అతనికి తినిపించింది. భార్య చూపించిన ప్రేమకు వాసుదేవ్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆమె పెట్టిన అన్నాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. ఈ వయసులోనూ ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమను రాగాలతో అన్యోన్యంగా జీవిస్తున్న వాసుదేవన్ అదవి దంపతులను చూసి అక్కడున్న పనివాళ్ళ మనసులు కూడా ఆనందంతో నిండిపోయాయి. అదవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వాసుదేవన్. వారి ప్రేమకు గుర్తుగా ఇక 2వ సంవత్సర వైవాహిక జీవితంలోనే అదవి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత వాసుదేవన్ తన భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు ప్రేమగా. భార్యతో కలిసి తమ పిల్లలను ఎంతో ప్రేమగా మంచి పద్ధతిలో పెంచడం ప్రారంభించాడు. పుట్టినప్పటి నుంచే హర్షిక తన తల్లిలాగే ప్రశాంతంగా కాస్త భయపడే స్వభావంతో ఉండేది. కానీ మీనా మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా తన తండ్రి వాసుదేవంలో ఉన్న గంభీరత, ధైర్యం, తెగువ అన్నిటినీ వణికి పుచ్చుకుని ఇక పుట్టినట్టుగానే ఉంటుంది. అంత ధైర్యంగా ఉంటుంది తండ్రిలాగా. చిన్న చిన్న విషయాలకే హర్షి భయపడిపోయినట్టు అదే పనిని మీనా మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళి పూర్తి చేసేది మొదటి నుంచి.
అలా పెరిగిన మీనా తన కాలేజ్ ప్రాథమిక పట్టాను తన ప్రముఖ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక ఒకరోజు తండ్రి వాసుదేవన్ దగ్గరకు వచ్చి నిలబడింది. నానా, ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఎప్పుడు మీతో మీ నీడలో ఉండటం నాకు నచ్చడం లేదు. అందుకే ఇక నుంచి నా జీవితాన్ని నేనే జీవించాలి అనుకుంటున్నాను. ఎవరి హెల్ప్ లేకుండా నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నాను. అందుకే నా తదుపరి పట్టాను ఢిల్లీలో వెళ్ళి చదవాలని అనుకుంటున్నాను అని మీనా చెప్పింది. ఆ మాటలు విన్న అదివి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాస్త పెరిగావో లేదో, నీకు పొగరు ఎక్కువైపోయింది. మీ నాన్న ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి నీకు ఎలా ధైర్యం వచ్చింది అంటూ ఆమె కోపంగా మందలించింది. నీకు ఎవరు ధైర్యం ఇచ్చారు ఇలా మాట్లాడడానికి అని అదివి కోపంగా మీనాను ప్రశ్నించింది. మీనా తన తల్లిని నిశ్చింతంగా చూసి, అమ్మా, ఆడపిల్లలకు ధైర్యంగా జీవించడం నేర్పాల్సింది వాళ్ళ తల్లిదండ్రులే. నానా నన్ను ఇంతకాలం ధైర్యంగా ఉండే అమ్మాయిగానే పెంచారు. ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా ఉన్నానో ఆయనకు నిరూపించాలి అనుకుంటున్నాను. అందుకే ఒంటరిగా వెళ్ళి జీవించాలి అనుకుంటున్నాను అని తన తల్లికి వివరించింది. ఆ తర్వాత తన తండ్రి వైపుకు తిరిగి ఆయన ఏం సమాధానం చెప్తారా అన్నట్టుగా ఆయనని చూస్తూ నిలబడింది. తన కూతురు మాట్లాడిన మాటలకు వాసుదేవన్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి తలపై ప్రేమగా చేతిని వేసి, నువ్వు కోరుకున్నట్టే ఒంటరిగా ఉండొచ్చు మీనా. నాన్న నీ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టను. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా పాటించాలి. మాతో ఎప్పుడు సంబంధంలో ఉండాలి. ప్రతిరోజు ఫోన్ చేయటం నీకు కుదరకపోయినా కనీసం 2 రోజులకు ఒకసారైనా మాకు ఫోన్ చేసి మాట్లాడితేనే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి. ఇది నీ వల్ల అవుతుందా అని ఆజ్ఞలా కాకుండా ఒక తండ్రి తన కూతురుని కోరుకున్నట్టుగానే అడిగాడు వాసుదేవన్. ఆయన ఇలా ప్రేమగా వినయంగా మాట్లాడేది ఇంట్లో తన భార్య కూతుళ్లతో మాత్రమే. బయట వ్యాపార ప్రపంచంలో మాత్రం ఆయన పేరు వింటేనే అందరూ గంభీరంగా మారిపోతారు. కానీ ఇంటికి వచ్చాక మాత్రం భార్య బిడ్డలతో ఎంతో ప్రేమగా ఉంటాడు. తల్లి పక్కనే నిలబడి ఈ మాటలన్నీ వింటున్న హర్షిక కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు ఉబుకాయి. తన చెల్లెలిగా తనతో కలిసి ఉండదన్న ఆలోచన ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. హర్షికని చూసిన మీనా తండ్రి కౌగిట్లో నుంచి ఆమె వైపుకు చేయి చాపింది. అది చూసిన హర్షిక కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి తండ్రితో పాటు మీనాను కూడా గట్టిగా కౌగిలించుకుని బోరునే ఏడ్చేసింది. మీరు లేకపోతే, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను? చిన్నప్పటి నుంచి నీతోనే కలిసి పెరిగాను. నువ్వు లేకుండా అంటూ హర్షిక కన్నీళ్లతో తన చెల్లెల్ని హత్తుకుంది. వెళ్ళిపోవద్దే అంటూ హర్షిక చిన్నపిల్లల మీనాను వేడుకుంది. మీనా ఆమె బొగ్గను ప్రేమగా గిల్లుతూ, హర్షి, నా మాట విను. నేను ఒకదాన్ని ధైర్యంగా ఉంటే సరిపోదు. నువ్వు కూడా ఇక నుంచి ఒంటరిగా ఉండటం, ధైర్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. నీతో పాటు ఇక్కడ అమ్మా నాన్నలు ఇద్దరు ఉంటారు. నేను చిన్నప్పటి నుంచే ఇలా ధైర్యంగా పెరిగాను కాబట్టి నాకు ఏ కష్టం తెలియదు. కానీ నువ్వు ఇంకా మారాల్సిందే. ప్రతి చిన్న విషయానికి భయపడడం మానేసి ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకో. నీకు అండగా తప్పకుండా అమ్మా నాన్నలు ఎప్పుడూ ఉంటారు అంటూ తన అక్కకు ధైర్యం చెప్పింది మీనా. ఇక మనస్ఫూర్తిగా అంగీకరించపోయినా చెల్లెల మాటలను అర్థం చేసుకుని హర్షిక మౌనంగా తలూపింది. మరో 2 రోజుల్లోనే తల్లి తండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకుని మీనా తన ప్రయాణాన్ని ఢిల్లీ వైపుకు ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది. అది కూడా హర్షిక పెళ్లి సందర్భంగా వచ్చింది. ఈలోపు మరి హర్షిక రావణ్ణి ప్రేమించింది. మరి ఎందుకు వెళ్ళిపోయింది, ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.